హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు వచ్చేసి మినీ బ్లాగ్ ఏంటంటే ఆమ్లెట్తో వచ్చేసాను. మీకు ఎంతమందికి ఇష్టం ఆమ్లెట్ అంటే నాతో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను వచ్చేసి ఏంటంటే విత్ ఆనియన్స్, వితౌట్ ఆనియన్స్ 2 టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ అయితే వేస్తాను. నేను చాలా ఎక్స్పర్ట్ అనమాట, చాలా బాగా వేస్తాను ఆమ్లెట్. సో నేను కూడా చాలా ఇష్టంగా తింటాను కూడా, బట్ తక్కువ బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ పెడతాను. ఎందుకంటే మనకి హెల్త్కి ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ హెల్తీ కాబట్టి ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ కర్రీ, టమాటా కర్రీ చేస్తాను. ఆమ్లెట్లు అయితే ఎప్పుడో ఒకసారి మరి బోన్ అనిపిస్తే తప్ప ఆమ్లెట్ జోలికి వెళ్ళమన్నమాట. హీట్ అనేసి నేనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. బట్ హెల్తీ తినాలి, పిల్లలకి అన్నీ టేస్ట్ చేయించాలి కదా. సో నేనైతే ఆనియన్స్ వేసాను, దీంట్లో ఎగ్ వేసాను అనమాట. తర్వాత దీంట్లో కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం మసాలా వేస్తాను. నాకైతే మా అమ్మ అయితే ఇలానే వేసేది కాబట్టి నాకు ఇలానే వచ్చు, ఇలానే నేను నేర్చుకున్నాను అనమాట. సో నాకు కూడా ఇలానే ఇష్టం విత్ ఆనియన్స్తోని. సో ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అలానే చూసాను. మా మమ్మీ కూడా చాలా ఎక్స్పర్ట్, ఆమ్లెట్ చాలా బాగా వేసేది. సో అలానే నేను కూడా నేర్చుకున్నా. ఇప్పుడు చాలా టైప్స్ కూడా మనం వేయొచ్చు, బట్ హాఫ్ బాయిల్డ్ అని, వితౌట్ ఆనియన్స్ అని అలా కూడా వేయొచ్చు. బట్ నేనైతే ఇలానే కంటిన్యూ చేస్తాను అనమాట. సో మనం చాలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆమ్లెట్ వేసుకోవడమే అనమాట. మా బాబు కూడా విత్ ఆనియన్స్ అయితే తింటాడు. పాప మాత్రం ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి రైస్లో కలుపుకొని తింటుంది అనమాట. అలా కాకుండా తనకు ఒకటి మాత్రం వితౌట్ ఆనియన్స్ వేస్తాను. హబ్బీకి, నాకు, బాబుకి మాత్రం ఆనియన్స్తోనే వేస్తాను. సో ఏంటి అంటే 4 ఆమ్లెట్స్ వేసాను. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఎలా వేస్తారు, ఎలా ఇష్టం అనేది నాతో ఒకసారి షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, మన ఛానల్లో వ్యూస్ చాలా వస్తున్నాయి, న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను షార్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా నేను మన ఛానల్ లింక్ కూడా పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఆమ్లెట్ అయిపోయింది, చాలా ఎమ్మి ఎగ్ ఆమ్లెట్ రెడీ. సో తప్పకుండా మీరు కూడా మీరు ఇలా ట్రై చేస్తారనేది నాతో ఒకసారి చెప్పండి నాకు. సో 4 ఆమ్లెట్స్ ఇలా వేసేసాను టోటల్గా. ఎమ్మి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.